హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ CY7711. ఈరోజు అయితే నేను మా అక్క మా ఫ్రెండ్స్ కలిసి బోయకొండ గంగమ్మ మూవీ అంటున్నా చూడు. బోయకొండ బోయకొండ గంగమ్మ లేదు, కట్ చేసుకుంటా కావాలి. బోయకొండ గంగమ్మకి వెళ్తున్నాం. బోయకొండ గంగమ్మకి వెళ్తున్నాం. ఏం జరిగింది అక్కకి ఎలా ఇంట్రో ఇవ్వాలో చూపిస్తాను అన్నమాట ఫస్ట్ టైం. ఓకేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఫస్ట్ టైం నేను ఒక టెంపుల్ కి శారీ కట్టుకున్నాను. నేను అడగలేదు గాయస్, నేను ఎందుకు ఓపెన్ చేశానంటే మరి కెమెరా లేదు. శారీ కట్టుకున్న టెంపుల్ కంటే పర్లేదు బస్. నేనే నన్ను అడగను కూడా వెళ్ళలేదు. నిజం చెప్పు, ప్రామిస్ నన్ను అడగలేదు. నేను సరే ఉండు. సర్లే అడగలే. నుంచి 113 కిలోమీటర్స్ మా అక్కను వాళ్ళ కొలీగ్ ప్లస్ ఇంకో మా నేబర్ అమ్మాయి ముగ్గురు కలిసి వాళ్ళు ముగ్గురు బస్సులో వెళ్ళిపోతారు. నేను మా ఫ్రెండ్ జయకృష్ణ వచ్చేసి బైక్ లో వెళ్ళిపోతాం అనమాట. డ్రైవర్ ఈయన డ్రైవర్ పెట్టుకునే ప్రాణాల మీద గ్యారెంటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే గైస్. మన బండి అయితే ఆడుంది. నైట్ కొంచెం రిపేర్లు కూడా ఉంటాయి, అన్నీ చేసేసిన. చూడాలి ఇంకరోజు ఏ ట్రబుల్ లేకుండా వెళ్ళిపోతే చాలు. వాడు ఇన్స్టాగ్రామ్ అడిక్టెడ్. వాడు ఫోన్లో ఇన్స్టాగ్రామ్ తీసేస్తే వాడు ఆక్సిజన్ పైప్ కట్ చేసినంత ఫీల్ అవుతాడు వాడు. నీ గురించే చెప్తున్నా. చూడండి, వాడు ఇన్స్టాగ్రామ్ అంటే ఎట్లా ఉంటుంది. అప్పుడెప్పుడో ఇన్స్టాగ్రామ్కి అడిక్ట్ అయ్యి వాడు చచ్చిపోయినాడు అంటే ఏం లేదు, వీడిని చూస్తే అదే అనిపిస్తుంది. అంత గట్టిగా అడిక్ట్ అయిపోయింటాడు వీడు. గైస్, ఇదే మేము ఉండే ఇల్లు. రెంట్కే, ఫోన్ అనుకోకండి. అవును బ్రో, ఏకో ఇద్దరు దానికి వైజాగ్ క్లాస్ ఒకటే రోజు ఇరిగిపోయింది. ఎక్కరా కెమెరా పట్టుకో. బస్ అయితే ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కగానే మనం కూడా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే పెట్రోల్ వేయించాలి. పెట్రోల్ వేయించి తర్వాత ఫస్ట్ బండి ఆకెళ్ళి తర్వాత మనాకెళ్ళి రెండు చూసుకొని బయలుదేరిపోదాం. పెట్రోల్ గన్. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మన బైక్ ఆడింది. టిఫిన్ తినడానికి ఇక్కడ ఆగాము. హోటల్ నేమ్ ఏంటి? హోటల్ నేమ్ లేదు. అక్షయ అది ఏదో పోస్టర్. ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో. అంతే కదా, 43 కిలోమీటర్స్ ఉన్నాము. మేమైతే ఫస్ట్ వచ్చేసినాం. మా అక్క వాళ్ళు రాలేదు, ఎవరైనా నిద్ర వస్తుంది. డ్రైవింగ్ చేసి నేను అలసిపోలే కదా, నువ్వేం కలిస్తే. మేము ఫస్ట్ వచ్చేసాం, వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడ ఉన్నారు? ఫోన్ చేయ బ్రో, ఫోన్ చేస్తా. బా అక్క ఎక్కడక్క? ఓకే, ఇంకా అక్కడ ఉన్నారా? మేము రీచ్ అయిపోయాం. 5 కిలోమీటర్ 3 కిలోమీటర్లు ఉంది. 3-5 ఉంది. బస్ స్టాండ్ లేదబ్బా, మేము డైరెక్ట్ ఇటుకు వచ్చే. నాకు వచ్చేదారిలో ఏడ బస్సులు కనపడలే. వస్తుందో రాదో తెలియదు. ఇటుకి ఆ నుంచి ఎక్కించుకురాబడుతుందేమో. ఒకసారి నేను అటుకొచ్చి ఫోన్ చేయనాకి. ఏమంటారు, ద్వారం మాదిరి ఉంటది కదా,
ఆడికి వచ్చి ఫోన్ చేయి. సరే స్టెప్ దగ్గర ఉన్నారా? స్టెప్స్ దగ్గరే ఉన్నాం. సరే ఓకే బై, తొందర సరే తొందరగా వచ్చే బస్ డ్రైవర్ చేతిలో ఉంది. తోలమని చెప్పు. అన్న తొక్కన్నా అను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సరే సరే రాండి. బాయ్. బాయ్. నేను మాట్లాడుకుంటున్నాను. నాది చెప్పురా. ఎంతసేపు అయినా చెప్తాం. పోయి నా ఇష్టం, నా కెమెరా, నా వీడియో. అది ఎప్పుడు అప్లోడ్ చేస్తా? అంతటి అప్లోడ్ అవుతుందా? అంత కట్ చేసి मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा ఎంతకాలం అంతే పెడతా. మాటలు మాట్లాడలేదు. అలా డబ్బింగ్ చెప్తుంటావా? లేదు, ఇప్పుడు మాట్లాడిద్దే వినిపిస్తాం. మైక్ లైవ్ అది లైవ్ లైవ్ వేయడమా? లైవ్ కాదు, ఇప్పుడు రికార్డ్ చేసి మళ్ళీ పెట్టడం. వాయిస్ అంతా రికార్డ్ అవుతుంది కదా మైక్ ఉన్న. గాలి సౌండ్ ఏం లేకుండా డైరెక్ట్ రికార్డ్ అవుతాం. అక్కడ నుంచి అట్లా మార్గం ఉంటుంది, అటు నుంచి అట్లా పైకి వెళ్ళాలి. అరే కాదు, ఎంతసేపు తీస్తున్నావు? ఆన్ చేసి ఇచ్చిందే. ఆన్ చేసిలే, వీడియో ఆన్ చేయలే. వాడు అలానే పట్టుకొని వస్తున్నాడు. వాడు వీడియో ఆన్ చేయలే. మళ్ళీ పర్సెంటా? నైస్ బ్రో, నైస్ వీడియోగ్రాఫర్. చూడు, నన్ను కాదని వాడిని వీడియోగ్రాఫర్ గా పెట్టుకున్నావు. ఖర్చు అవుతుంది అని చెప్పా. చలో కాదు, వీడు స్టార్ట్ చేసి ల్యాండ్స్కేప్ లోను దాంట్లోనే పోర్ట్రేట్ తీస్తున్నాడు. వాడు అదే చేస్తున్నాడు. నేనేం చెప్పాల, నాకేం డబ్బులు ఇస్తాను నువ్వు? జయకృష్ణ ఎటది నన్ను కూడా కలిపి తీసుకున్నాడు. వీడియో ఎలా తీస్తున్నావు రా జయకృష్ణ? సీన్ లేదు. ఎక్కడ తీసాడు వాడు? తిరుపతిలో నేను అప్లోడ్ చేసిన 100 స్టెప్స్ కాదు అక్క, ఎక్కువే ఉన్నాయి. వాడు చూడు, న్యూస్ రిపోర్టర్. నన్నేం వద్దులేక. తిరుపతిలో నన్ను మోసేవాళ్ళు లేడు. మీ అందరికి, మీ ముగ్గురికి సేవలు చేసేకి సరిపోయింది నాకు. ఈ మధ్య కాలంలో మేము కొంచెం ఎక్కువనే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. అది కూడా చెప్పమ్మా. వీకెండ్స్ అనుకుంటారు, వీకెండ్స్ అని చెప్పు. సండే, ఈరోజు సండే. మంది ఉంటారు ఎప్పుడు బయట తిరుగుతుంటే డబ్బులు ఆడిన తప్పదు. అడిగిన వాళ్ళు ఉన్నారు, అడిగిన వాళ్ళకి చెప్తాను. నేనైతే ఒక్కదాన్నే రావాలని అనుకున్నాను. అంటే యాక్చువల్లీ నేను వేరే వాళ్ళకి వెళ్ళాలని అనుకున్నాను, అవ్వలే. తర్వాత నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నా, మా తమ్ముడు షాక్ ఇచ్చిండు. ఈ తమ్ముడు ఇంకో షాక్ ఇచ్చిండు. ఇంకా ఉన్నట్టుందక్క? లేదు, అయిపోయింది. 100 ఏమి ఇంకా ఎక్కువే ఉన్నట్టు నైట్ స్టెప్స్. అదే సైడ్ రికార్డ్ అవుతుంది, ఇట్లా పెడతా. యాదో విధంగా హైలైట్ కాలేదు బీడీ కదా. వద్దాం పోలు సామినికి. మీ వైఫ్ నా వైఫ్ అవుతాం. కాదు బ్రో, జయకృష్ణ రైట్ రా. పోయేటప్పుడు ఇట్లా దొల్లు. హలో గైస్, ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసాం.
దర్శనం అయితే బాగా జరిగింది. కాకపోతే ఫ్రీ దర్శనంకి వెళ్ళడం చాలా బెటర్. మేము తెలియక 50 రూపీస్ దర్శనంకి వెళ్ళాము. చాలా దారుణంగా జరిగింది. అంటే మా 50 రూపీస్ దర్శనం కన్నా 100 ఫ్రీ దర్శనే తొందరగా వెళ్ళిపోయింది అనమాట. సో కొంచెం డిసప్పాయింటెడ్. బట్ నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చేటట్టుంటే ఫ్రీ దర్శనానికే రండి. మా వాళ్ళు కొంచెం సెల్ఫీలు తీసుకుంటారు, ఫొటోస్. చూడండి, నీకు వ్లాగ్ చేయడం రాదు, ఇలా చేయాలి డెడికేషన్తో. నేర్చుకో. దర్శనం అయిపోయింది, క్లౌడ్స్ ఎంత బాగా వస్తుంది. చూడు, ఫోటో క్లిక్ చేయొచ్చు కదా, రాదు. బటన్ ఉంటది. లేదు, అది బ్లూటూత్ కనెక్ట్ చేయలేదు. నేను స్క్రీన్ షాట్ కొడతా. అది చూడు దొంగ నాకు. ఏ దొంగడా సాయిదా పెంచలేదు. సాయి అటే బాగుంది గ్రీన్ గా. చాలా బాగుంది. బ్యాక్ వ్యూ చూపిస్తా ఇక్కడ నుంచి. వ్యూ చాలా బాగుంది కదా, అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీ ఫోన్లో ఇలా కనిపిస్తున్నాయి, రియల్లో ఇంకా బాగుంది. చూపిస్తాను బ్యాక్గ్రౌండ్లో. ఈ మధ్య రీల్ బాగా ఫేమస్ అవుతాయి. వైఫ్ పాట పాడితే మనం హస్బెండ్ ఉండి ఇంకోసారి మాకెందుకు మాకు వైఫ్ లేరు, పాలు చుప్ 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 కదా మాకు వచ్చు. పెట్టడం లేదు బ్రోస్, నో ప్రసాదం. మా వాడికి ప్రసాదం పెట్టలేదంటే ఎవరు 2 సార్లు దొబ్బి తిన్నావరా? ఒకసారి ఏయ్, 1 2 అయింది. కింద ఒకసారి, ఆడ అగుల్లో ఒకసారి, ఇక్కడ 2 సార్లు తిన్నావు. మొత్తం 3 టైమ్స్ తిన్నాడు ఫ్రెండ్స్. 3 టైమ్స్ తిన్నాడు బాగా. 3 టైమ్స్ 3 సార్లు తిన్నాడు మా వాడు. ఇప్పుడు చెప్పు ఎంత ఉందండి. స్మాల్ ఫోటో షూట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళి ఎవరైనా అన్నదానం పిలిస్తే బెటర్, ఇంకెవరైనా పిలిస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా నాన్ వెజ్ కాబట్టి ఎవరైనా అన్నదానం పిలిస్తే నేను దియ్యను. నా ఫోన్ నీ దగ్గర లేదు, నీ ఫోన్ నీ దగ్గర. ఎవరైనా అన్నదానానికి పిలిస్తే వెళ్ళిపోదామని ఉన్నాము నేను మా ఫ్రెండ్. కానీ ఎవరు పిలిచారు? నాన్ వెజ్ దానికి ఎవరు పిలిచారు? వెజ్ దానికి అయితే అందరూ రండి బాబు రండి అంటారు. రోడ్ మీదకి వచ్చి పిలుస్తారు. అదే నాన్ వెజ్ దానికి ఎవరైనా పిలిస్తే ఎంత మంచిగా ఉంటుంది. స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టోటల్ 325 స్టెప్స్ ఏమో ఉన్నాయి. అన్నీ చాలా సింపుల్గానే దిగేసాను, ఎగ్గేసాను అంతేగాని. ఇప్పుడైతే ఫస్ట్ తినేయాలి. ఇక్కడ గుడి దగ్గర అంత హోటల్స్ ఏం లేవు, సో ఆన్ ది వేలోనే తినాలి. అక్క వాళ్ళ కొలీగ్ మేడం ప్లస్ ఇంకో అమ్మాయి, నైబర్ అమ్మాయి చెప్పాను కదా, వాళ్ళు 3 బస్సులో వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఎక్కడైనా ఏదో ఒకటి తినేసి బస్సు ఎక్కేస్తారు. నేను మా ఫ్రెండ్ జయకృష్ణ వచ్చేసి ఎక్కడన్నా హోటల్లో ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చేటప్పుడు కోడిని పట్టుకొని ఇక్కడ కోసుకొని తినడం బెస్ట్. బాగుంది ప్లేస్ అంతా కూడా. ఇక్కడ కోసి చేసుకొని మనమే తినడానికి అయితే కొంచెం అనుకూలంగా లేదు, కానీ అక్కడ వండించే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట. సో మనం కోడిని తీసుకొని వస్తే జస్ట్ ఇక్కడ బలిచ్చేస్తే ఆ తర్వాత వాళ్ళే కట్ చేసుకొని మనకి ఫ్రై కావాలంటే ఫ్రై, గ్రేవీ కావాలంటే గ్రేవీ వాళ్ళే చేసి రెడీ చేసి ఇస్తారనమాట. మనం పైకి దర్శనం చేసుకొని వచ్చే లోపల. ఓకే గైస్, ఇప్పుడైతే వాళ్ళు తినేసి ఇక్కడే బయలుదేరుతారు. మేము బయలుదేరిపోతున్నాం. ఏదో వాళ్ళు వచ్చిన రంగరాలని అక్కడే వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు రా, హోటల్లో ఉన్నారు రా. డాష్గా అద్దోటి స్ట్రైట్ హోటల్లో ఉన్నారు. ఓకే గైస్, ఇంకా స్టార్ట్ వెళ్ళిపోదాం. హలో గైస్, అక్కడే ఒక చోటు తినేసి స్టార్ట్ అయిపోయాను. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఫుల్ ఆకలి మీద ఉండి వీడియో కూడా తీయలేదన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:33 అవుతున్నాయి. మ్యాక్సిమం 6:30 కల్లా మేము వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. 6:30 or 7 కల్లా వెళ్ళిపోతాను. చూద్దాం ఏ టైం అవుతుందో. వచ్చేసాం గాయస్. ఇది ఇంటికి వచ్చేసాను.
వాళ్ళు ఇంకా 1 అవర్ పడుతుందంట అక్క వాళ్ళు వచ్చాకి. నేను అక్కడనే ఉన్నాను. ఏ ఆదిత్య ఇట్రా ఇట్రా, ఎక్కువ పైకి, ఇంకో స్టెప్ పైకి. అది లైట్, అది లైట్. ఇటు చూడు, ఇటు చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏం చెప్తున్నారా? అవునా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు అందరిని కదా. అదే చెప్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, చెప్పు బాయ్ చెప్పవా. బాయ్ గైస్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.